ఆపర్చునిటీ వీక్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వీక్ 570 కంప్లీటెడ్. ఈ రోజు నుంచి సాటర్డే టు ఫ్రైడే మిడ్ నైట్ వరకు మనకు వీక్ కౌంట్ అవుతుంది. సో అట్లా ఈ 7 days వర్క్, 7 days టర్న్ ఓవర్, సేల్స్ అండ్ టర్న్ ఓవర్ అండ్ రిక్రూట్మెంట్, ఎవ్రీథింగ్ మనకు మన యొక్క వర్చువల్ ఆఫీస్ లో ట్రాన్స్పరెంట్ గా SAP సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రాసెస్ ద్వారా మనకు అర్థం అవుతుంది. సో ఈ వారం 571 వీక్ అంటే ఒక వండర్ఫుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఓ కంపెనీ, ఇండియన్ ఆరిజినేటెడ్ కంపెనీ, బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉన్న కంపెనీ, మరి ఇప్పటి వరకు 570 వీక్స్, నియర్లీ 11 years కంప్లీట్ చేసుకుంది. 11th year సెలబ్రేషన్స్, యాన్యువల్ వార్షికోత్సవం జరగబోతున్నది థాయిలాండ్ టౌన్ హాల్ ప్రోగ్రామ్ రూపంలో. సో అట్లాంటి కంపెనీలో మనందరం కూడా కో-ఓనర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్, వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇంకో టర్మ్ కూడా మార్చింది. ఏం చేసింది కంపెనీ? కొత్త కాంపెన్సేషన్ ప్లాన్ లో ఒక టర్మినాలజీ మార్చింది. ఏమని మార్చింది సార్ అంటే, నో అప్లైనర్స్, సీనియర్ అసోసియేట్స్, యువర్ ఆర్గనైజేషన్ అసోసియేట్స్ అన్నది. అంటే నాకంటే ముందు దీంట్లో ఆపర్చునిటీ తీసుకొని ముందున్న వాళ్ళంతా సీనియర్ అసోసియేట్స్. వీఆర్ ఆల్ సహ వ్యవస్థాపకులం, వీఆర్ ఆల్ వ్యవస్థాపకులం, వీఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, వీఆర్ ఆల్ ఓనర్స్. కాబట్టి వీఆర్ ఆల్ ఓనర్స్. ముందున్న వాళ్ళ సీనియర్ అసోసియేట్స్, సీనియర్ అసోసియేట్స్ అనే పదం పెట్టింది. అప్లైనర్ అని పదం తీసేసింది. సీనియర్ అసోసియేట్స్ అండ్ అవర్ అసోసియేట్స్, నా సహచరులు, సీనియర్ సహచరులు, సహా వ్యవస్థాపకులు అన్నట్టు. సహా వ్యవస్థాపకులు మనందరం. బిజినెస్ ఓనర్స్, వివా ఓనర్స్, విబిఓ, వివా ఓనర్స్. కాబట్టి ఈ వివా ఓనర్స్ గా మనం నా ఆర్గనైజేషన్ లో సేల్స్ టర్న్ ఓవర్ ఏంటి, తర్వాత ఆపర్చునిటీ తీసుకున్న ఎంతమందికి నేను ఓనర్షిప్ ఇచ్చి, డిస్ట్రిబ్యూటర్షిప్, పార్ట్నర్స్ నా ఎక్స్పాన్షన్ జరిగింది అనేది లాస్ట్ వీక్ ని మనం బేస్ చేసుకొని ఈ వారం మనం ప్లానింగ్ ఉంటుంది. సో అట్లనే దాన్ని ఏమంటాము, గోల్ సెట్ మీటింగ్. అంటే వీక్లీ గోల్ ని సెట్ చేసుకుంటున్నాం, ఓ లక్ష్యాన్ని పెట్టుకుంటున్నాం, ఓ డెస్టినీ పెట్టుకుంటున్నాం. ఈ వారంలో లాస్ట్ వీక్ రిటైల్స్ ఎన్ని, రిక్రూట్మెంట్ ఎంత, ఎంతమందికి అవకాశం ఇచ్చాం, ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ గా విబిఓగా ఎంటర్ అయ్యారు, విఆర్ గా నమోదయ్యారు, ఆ విఆర్స్ విబిఓగా ఎంతమంది మారారు. ఈ వారం నేను ఎంతమంది విఆర్ ను విబిఓలను దీంట్లో క్రియేట్ చేయాలి అనేటటువంటిది మనం గోల్ ని సెట్ చేసుకోవాలి. దాన్నే గోల్ సెట్ మీటింగ్ అంటుంటాం. అంటే సేల్స్ టర్న్ ఓవర్, సేల్స్ లో, రిటైలింగ్ లో గోల్ సెట్ చేసుకోవటం, రిక్రూట్మెంట్ లో గోల్ ని సెట్ చేసుకోవటం కదా. సో నాకు నా బిజినెస్ లో ఈ వారం ఎంత ఇన్కమ్ వచ్చింది, నాకు నా ఆర్గనైజేషన్ కు హౌ మచ్ వి ఆర్ ఎర్న్డ్ లాస్ట్ వీక్ ఇన్కమ్, సో హౌ మచ్ వి విల్ టార్గెట్ దిస్ వీక్ ఇన్కమ్. సో ఏదైనా మనకు ఇన్కమ్ రూపంలోనే, మనీ ఎర్నింగే కొలమానం. ఈడ ఎంతగా నీ ర్యాంక్ అచీవ్మెంట్ కావచ్చు, నీ రివార్డ్స్ రావాలన్నా, నీ పర్ఫార్మెన్స్ కొలవాలన్నా, హౌ మచ్ టర్న్ ఓవర్ యు ఆర్ కంప్లీటెడ్, ఇదే కదా మనకు కొలమానం, ఇదే కదా స్కేల్. సో మనం దానికి గో స్మార్టర్, గోల్ స్మార్టర్ అనేటటువంటి ఒక అంశం ఉంది. అంటే నేను గోల్ ను స్మార్ట్ గా పెట్టుకోవటం అంటే SMARTER, ఈ స్మార్ట్ గోల్ పెట్టుకోవాలంటే ఈ విషయాల మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటి సార్, ఏ విషయాలు అవగాహన ఉండాలనో ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది. ఈజీగా ఉంది, ఇది అందరు గుర్తుపెట్టుకునేది.
నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్ కి సంబంధించి, ఫైనాన్స్ కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. మనం మన డ్రీమ్స్ ని, మన గోల్స్ ని సెట్ చేసుకుంటే రీచ్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ అన్నమాట. ఈ కొత్త హ్యాబిట్స్ లైఫ్ లో రావాలంటే ఇది చూడండి, స్మార్ట్ గోల్స్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, దీన్ని రాసుకోవాలి. ఎస్ అంటే ఏంటి, ఎం అంటే ఏంది, ఏ అంటే ఏంది, ఆర్ అంటే ఏంది, టి అంటే ఏంది. ఒక్కొక్క వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని తీసుకొని స్మార్ట్ అని రాశాడు. ఆ స్మార్ట్ గా నీ గోల్స్, నీ లక్ష్యాలు, నీ డెస్టినీ ఎంత స్మార్ట్ గా ఉండాలి అంటే ఇందులో వివరించేటటువంటి విషయాన్ని కనుక తెలిసారే ఇంత స్మార్ట్ గా మనం వర్క్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాలన్నా అనేది తెలుస్తుంది. చూడండి, మనం స్మార్టర్ గోల్స్ పెట్టుకోవాలి. సో ఈ స్మార్టర్ లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, స్పెసిఫిక్. ఇక్కడ చూడండి, మనం స్మార్టర్ గోల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ ఫర్ స్పెసిఫిక్ అంటే నువ్వు ఇందులో 100 PV రిటైల్ చేయాలి, స్పెసిఫిక్ గా ఉండాలి. నలుగురికి నేను ఈ వారం ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఆ నలుగురు ఎవరో తెలవాలి, స్పెసిఫిక్ గా కనపడాలి నీకు. నేను ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారికి ఐ పల్సు, లేదు పెద్దన్న గారికి ఐ కాఫీ, సరళా మేడంకు ఐ కేరు, తర్వాత ఇక్కడ చావల వెంకటేశ్వరరావు గారికి ఐ స్లిమ్. నాకు స్పెసిఫిక్ గా ఉంది. చూడండి, ఎవరికి ఏ ప్రోడక్ట్ నేను అందించాలనే గోల్ ఉందే ఆ గోల్ స్పెసిఫిక్ గా కనపడుతుంది. చూడండి, ఇక్కడ అంటే స్పెసిఫిక్ గా క్లియర్ కట్ గా నీవు ఎవరికి ప్రోడక్ట్ ఇవ్వాలి, ఎవరికి ప్రజెంటేషన్ చెప్పాలి, ఎవరిని నేను టైం తీసుకోవాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అనే నీ లక్ష్యం ఏదైతుందో వీక్ నెంబర్ 571 లో నేను గోల్ ని ఎవరికి ప్రజెంటేషన్ ఇవ్వాలి అనే ఆ స్పెసిఫిక్ గా ఉండటం నీకు చాలా అవసరం. ఆ స్పెసిఫిక్ గా క్లియర్ కట్ గా లేదనుకో, నేను ఎవరు చెప్పాలబ్బా, ఈ వారం ఎవరితో మాట్లాడాలని మీకు అర్థం కాదు. ఈ స్మార్ట్ గోల్ లో ఫస్ట్ లెటర్ ఏమంటున్నాడు, స్పెసిఫిక్ గా క్లియర్ కట్ గా ప్రత్యేకంగా పలానోళ్ళని కలవాలని ఎట్లా ఉండాలో ఇది నీ దగ్గర ఉంటేనే గోల్ ని సెట్ చేసుకోగలవు. గోల్ సెట్టింగ్ ఎస్ అంటే స్పెసిఫిక్. ఎగ్జాంపుల్ కి నేను ఇంత వెయిట్ లాస్ అవ్వాలి, నాకు 2023లో ఇంత అమౌంట్ రావాలని అనుకున్నారు, ఇది గోల్ పెట్టుకున్నారు. ఓకే, చాలా సర్వేల ప్రకారం కొత్త సంవత్సరం గోల్ పెట్టుకున్న వాళ్ళు ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు 80% ఫెయిల్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఈ స్మార్ట్ అనే గోల్ లో ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఎం ఫర్ మెజరబుల్, ఏ ఫర్ అచీవబుల్, ఆర్ ఫర్ రియలిస్టిక్, టీ ఫర్ టైమ్లీ. ఇట్లా సార్ మనం నిన్న ఏం గోల్ పెట్టుకున్నామని మనందరం కూడా సార్ ఇయర్ ఎండింగ్ వరకు, మళ్ళీ క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చే వరకు 25వ తారీఖు 12వ నెల 2025 వరకు ఇక్కడ ఉన్న మనందరం మన మంత్లీ ఇన్కమ్ ఇండస్ వివాలో 1 lakh లోకి చేరుకోవాలి. 1 lakh లోకి చేరుకోవాలి అంటే మినిమం 50,000. వాట్ ఐఎమ్ సేయింగ్, లిజన్ కేర్ఫుల్లీ, మినిమం 50,000, మాక్సిమం నేను 1 lakh లోకి చేరుకోవాలనేది స్పెసిఫిక్ గోల్. అది ఏది, రిటైలింగ్ టీము ద్వారా, టీమ్ ద్వారానైనా లేదు, రిటైలింగ్ అయినా లేదు. నేను ఖచ్చితంగా అంటే నెలకు 1 lakh చేరాలి అంటే నేను వీక్లీ 25,000 ఎర్న్ చేయాలి. 25,000 ఎర్న్ చేయాలి అంటే నేను 2500 PV ప్రతి వారం నా వర్చువల్ ఆఫీస్ లో ఉన్నటువంటి నా ఆర్గనైజేషన్ లో 2500 PV జనరేట్ కావాలి. రిటైలింగ్ కావచ్చు, రిక్రూట్మెంట్ కావచ్చు. ఎప్పటికంటున్నా నేను 1 year కంటున్నా. 1 year కు ఎన్ని రోజులు ఉంది, 365 రోజులు ఉంది. ఎన్ని నెలలు ఉన్నాయి, 12 నెలలు ఉన్నాయి. దానికి ఏం చేయాలి సార్, నేను ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో 5, రైట్ ఆర్గనైజేషన్ లో 5 స్టార్లను క్రియేట్ చేయాలి. అంటే నేను నెలకు 2 స్టార్లను క్రియేట్ చేస్తే,
నాకు 5గురు అంటే 5 ముల్లో 1500, 5 ముల్లో 1500, 1500 పివి వస్తుంది. 1500 పివి అంటే 15,000. 15,000 ఎప్పటికి నెలకు వస్తే దాన్ని వారానికి తీసుకుపోవాలి. నేను వారానికి 15,000 అంటే ఎంత అవుతుందండి? ఒక రూబీగా ఉన్న వ్యక్తి మెయింటెనెన్స్ వస్తుంది, రూబీ ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ పొందే విధంగా 1500 పివి, 1000 పివే కావాలి. 1500 పివి అంటే 15 4 60,000 ప్లస్ ఒక రూబీగా నువ్వు ఉన్నందుకు ఖచ్చితంగా వారానికి 5,000 కదా. వారానికి 5,000 నువ్వు బోనస్ పొందొచ్చు, ఆర్ఎంబి పొందొచ్చు. మరి అట్లా 20,000, 80,000 నువ్వు లక్షకు వచ్చినట్టే కదా. నువ్వు 2025లో నేను రూబీ కావాలి, నేను ఆర్ఎంబిలో కూర్చోవాలి అంటే ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్ పొందాలి. కనీసం లెఫ్ట్ 5 స్టార్లు, రైట్ 5 స్టార్లు, 300 పివి రిటైల్ చేసేటోళ్ళు కనుక ఉంటే నేను ఖచ్చితంగా మంత్లీ 1 lakh లో పోతా. మినిమం 50,000 మంత్లీ 1 lakh లోకి ఇండస్ వివా ద్వారా నేను ఇన్కమ్ పొందుతా 1 year లో అని నువ్వు స్పెసిఫిక్ గా గోల్ పెట్టుకోవాలి. అట్లా కనుక స్పెసిఫిక్ గోల్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా 1 lakh ఇన్కమ్ లోకి వెళ్తాం. దానికి స్మార్ట్ ఫార్ములా ఏందో చూద్దాం. ఆ గోల్స్ లో రీచ్ అవడానికి దాన్ని స్పెసిఫిక్ గా ఒక క్లారిటీగా గోల్ పెట్టుకోరు. ఎగ్జాంపుల్ కి మీరు ఇప్పుడు 95 kgs ఉన్నారు. సో ఈ 95 kgs ని మీరు 5 kg నేను తగ్గాలి, అది మీ బ్రెయిన్ క్లారిటీ ఉంటుంది. జస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని మీరు గోల్ పెట్టుకున్నారు, ఆటోమేటిక్ గా ఏదో మీకు తెలిసిన 2-3 ప్రొసీజర్లు ట్రై చేస్తారు, ఒక 1 month లో ఆగిపోతారు. అందుకని మీరు గోల్ పెట్టుకున్నారు కదా, అది హెల్త్ గురించా, వెల్త్ గురించా, రిలేషన్షిప్ గురించా, హ్యాపీనెస్ గురించా, ఈ గోల్ ఏమన్నాడు? హెల్త్ గురించి నీ గోల్ ఏంది, వెల్త్ గురించి నీ గోల్ ఏంది, అర్థమైందా? రిలేషన్షిప్ గురించి అంటే టీమ్ రిలేషన్షిప్ నీ గోల్ ఏంది, ఎంత మందిని నువ్వు ఈ విబిఓలుగా మనము ఈ ఇయర్ నేను ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నా, ఎంత రిటైలింగ్ లో నేను నా టీము టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నా, ఎంత మందిని నేను స్టార్లు 250 500 కావాలనుకుంటున్నా, ఎంత మంది నేను రూబీల్ని నా ఆర్గనైజేషన్ లో కట్ గా స్టార్ 1000 రూబీలకు కావాలనుకుంటున్నా అనేది ఇది ప్లానింగ్ ఉండాలి. ఈ 2025 జనవరి కాబట్టి ఈ జనవరిలో నీకు ప్లానింగ్ లేకపోతే, ఓ గోల్ అనేది లేకపోతే నువ్వు ఎటు ఫార్వర్డ్కి వెళ్ళాలి, ఎటు ముందు పోవాలో అర్థం కాదు. నేను ఇప్పుడు మొన్న రంజిత్ సార్తో మాట్లాడితే ఏమన్నాడు నాతోటి, సార్ నాకున్న నా బోత్ ఆర్గనైజేషన్ లో నేను రాధికా మేడంను రూబీ, తర్వాత కళ్యాణి మేడంను రూబీ, మణి గారిని రూబీ, తర్వాత పోయినట్టయితే మన పార్వతమ్మ గారిని రూబీ చేయటం, గౌతమ్ గారిని రూబీ చేయటం, ఇది నా గోల్ సార్. నా గోల్ ని నేను స్పెసిఫిక్ గా డిసైడ్ చేసి పెట్టుకున్నా, 5గురిని చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పుష్ప గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, వీళ్ళు ఎవరు ఉన్నారో స్టార్ 1000 అని నాకు గోల్ గా పెట్టుకున్నాను అని. అట్లా నీ టీము లీడర్ గా, టీమ్ గైడ్ చేసే ఒక సీనియర్ అసోసియేట్ గా నీకు ఒక గోల్ ఉండాలి, వాళ్ళందరికి ఒక గోల్ పెట్టాలి. ఈ గోల్ స్పెసిఫిక్ గా లేకపోతే, నువ్వు ఎవరెవరిని చేయాలనుకుంటున్నావో లేకపోతే మనం ముందుకు పోలేము. కాబట్టి ఈ రోజు గోల్ సెట్ మీటింగ్ లో ఈ స్మార్ట్ అనేటటువంటి వర్డ్ లో ఉన్న పవర్ ని మీరు అర్థం చేసుకుంటే, స్పెసిఫిక్ గా ఫస్ట్ సెట్ గోల్ చూడండి ఏమంటుండో. పెట్టుకున్నప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎవ్రీ మంత్ ఎంత క్లారిటీగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, లాస్ట్ కి వచ్చే వరకు ఎండ్ రిజల్ట్ ఎంత ఉండాలనేది మీకు క్లారిటీ ఉండాలి. స్మార్ట్ లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎం అంటే మెజరబుల్. సో ఈ స్టేజ్ లో ఏంటంటే మన గోల్ ఎప్పుడు కూడా మెజరబుల్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చూద్దాం. 10th చదవాలి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం, ఎన్ఐటీనో ఐఐటీనో లేకపోతే డాక్టరో చదువుతాం. సో ఆ తర్వాత జాబ్ వస్తుంది. సో నెల నెల ఇంత సంపాదిస్తాం అనేది ప్రతి వాళ్ళకు కూడా ఒక లెక్క ఉంది. అందువల్ల ఏం చేస్తారు, ఆ మెజరబుల్ వల్ల సో 20 సంవత్సరాలకో 22 సంవత్సరాలకో లేదా 23 సంవత్సరాలకో జాబ్ లోకి సెటిల్ అవ్వాలని క్లారిటీ ఉంది అందరికి. కానీ ఎవరినన్నా బిజినెస్ లోకి వెళ్ళమన్నాం అనుకో, దానికి ఎప్పుడు కూడా లెక్కలు ఉంటాయి. ఎందుకంటే ఈ బిజినెస్ లో సంవత్సరంలో సక్సెస్ అవుతామా, 2 సంవత్సరాలు పడుతుందా, 5 సంవత్సరాలు పడుతుందో చాలా మందికి క్లారిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి సంవత్సరంలో సక్సెస్ అయిపోతాం, ఒక్కోసారి 5 years పడుతుంది. సో అందుకని ఎంటర్ప్రినర్స్ బిజినెస్ సైడ్ చాలా మంది వెళ్ళరు.
ఓకే, సేమ్ అలానే మన బ్రెయిన్ కూడా ఒక మెజరబుల్ ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ కి మీరు నా ఫైనాన్స్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక 12 బుక్స్ చదవాలనుకున్నారు అనుకుందాం. సో ఈ 12 బుక్స్ చదవాలనుకున్నప్పుడు 12 బుక్స్ చదవాలని గోల్ పెట్టాం కన్నా కూడా ఈ 12 బుక్స్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి, సో ఈ పేజెస్ మొత్తాన్ని 12 మంత్స్ కి డివైడ్ చేయండి, అలాగే ఒక డే కి డివైడ్ చేయండి. ఒక రోజుకి 10 పేజీలు చదివితే నేను సంవత్సరం లోపు ఈ బుక్స్ చదవచ్చాను మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి. అంటే మీకు లెక్క వేసుకోవడానికి ఈజీగా ఉంది. రోజుకు 10 రోజుకు 10 రోజుకు 10. సో చూడండి, సింపుల్ అండి. ఇప్పుడు ఈ మెజరబుల్ కూడా నువ్వు కొలవగలిగేదిగా ఉండాలి, నీకు క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి, టార్గెటెడ్ గా ఉండాలి, ఈజీగా అచీవ్ అయితే బిలీఫ్ కూడా ఇవ్వాలి. పెద్ద గోల్ పెట్టుకొని ఒకేసారి 500 మీటర్లు దుర్కమంటే ఎవడు దుంకాడు. అట్లా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ నేను ఒక స్టార్ ను చేశాను, ఈ వారము ఇంకొక స్టార్ ను చేస్తాను, 572 వారంలో ఒక స్టార్ ను చేస్తాను, 573 వారంలో ఒక స్టార్ ను చేస్తాను, 575లో 5 స్టార్లు అయిపోయారు, నేను స్టార్ 500. ఇట్లా నీ మెజరబుల్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బండి కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు బండి కళ్యాణ్ గారు ఇన్కమ్ 60,000 ఉంది. నేను మార్చి అంటే ఉగాది పండుగ రోజు నేను స్టార్ 1000 గా నా పోస్ట్ రావాలి, నేను స్టార్ 1000 కావాలి. నేను మా సారు రవికుమార్ గారు 5 స్టార్ హోటల్ ప్రాపర్టీస్ లో 3 days ట్రైనింగ్ బెంగళూరు ట్రిప్ క్వాలిఫై కావాలి. ఇంకెంత కావాలి? 40,000 కావాలి. 40,000 కావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? 3 నెలలు ఉంది. 3 నెలలకు 40,000కి ఎంత? 13,000 కావాలి ప్రతి నెల. అంటే 12,000 అనుకుందాం. 12,000 కావాలంటే వారానికి ఎంత కావాలి? 3,000. 4 మూల్లో 12,000 వచ్చింది కదా, ఈజీగా డివైడ్ చేసుకున్నా కదా. అంటే నేను రిటైల్ చేస్తానా, ఒక స్టార్ ను చేస్తానా, వారంలో కనీసం 3,000కు తగ్గొద్దు అని నా ప్లాన్ ఉండాలి. ఈ నెల లోపంలో లేదు 15 రోజులు నాకు పని ఒత్తిడి అయింది సార్, ఈ నెలలో జనవరిలో ఇంకా 15 రోజులే ఉంది, 20వ తారీఖు వచ్చింది, 10 రోజుల్లో కూడా నువ్వు 12,000 సంపాదించవచ్చు కదా. నువ్వు ఒక్కసారి కూడా రిటైల్ చేసి కూడా 12,000 నీ అకౌంట్ లో యాడ్ కావాలి. అలా యాడ్ అవుతూ పోవటం వలన నీ మెజరబుల్ గా నువ్వు చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని, ఏ సార్ నాకు జనవరిలో 12,000 వచ్చింది, ఫిబ్రవరిలో 12,000, నాకున్న మిగతా అదంతా నేను మార్చిలో 15,000 సంపాదించుకున్నా, ఏ సార్ 1 lakh కంప్లీటెడ్ అని నువ్వు 1 lakh ఎట్లా? సేమ్ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఇన్కమ్ కంటే కూడా స్టార్ల క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్ 1000 కావాలంటే మీరు ఈ పాయింట్ మర్చిపోవద్దు. వెనకట్లాగా ఇన్కమ్ పెరుగుతుంది, స్టార్లు కావాలి అంటే లెఫ్ట్ 25 మంది, రైట్ 25 మంది. సార్ నాకు 5 స్టార్లు లెఫ్ట్ ఉన్నారు, 3 స్టార్లు రైట్ ఉన్నారు. అందులో ఆ స్టార్లకు నేను ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ పోతా. వారానికి 1 స్టార్లు, నా 3 వారాల్లో 12 వారాల్లో 12 స్టార్లు అయిపోయింది. సో అట్లా నువ్వు ఒక్కరివే చేయకుండా 4 తయారు చేయి. ఏం చేయాలి? 4 సార్ మీరు స్టారా, మీరు 250 కాండి. ఏ స్టార్ అవుతాడు, బి స్టార్ అవుతాడు. అప్పుడు ఎంతమంది అవుతారు? 3 అవుతారు. సార్ ఆ 3కి నేను హెల్ప్ చేస్తా, ప్రజెంటేషన్ ఇస్తా, మీకు హెల్ప్ చేస్తా సార్, స్టార్ 500 కాండి. 3 3 5లో 15, స్టార్ 500 అయింది. అంటే మీరు ఒక్కొక్కరిని మనం స్టార్ ను చేస్తూ ఆ స్టార్ ను 250 చేసుకుంటూ పోతే వర్క్ ఈజీ అండి. మీరు ఇప్పుడు స్టార్ 500 అనే వ్యక్తి ఎవరో ఒకరు నీలాంటి నాళ్ళు ఉంటాయని ఉంటాడు, కానీ స్టార్ అండ్ స్టార్ 250. మీరు స్టారా, మీ ఏబిని స్టార్ చేసుకోండి. మీరు స్టారా, మీ ఏబిని స్టార్ చేద్దాం, 250 అవుతాడు. 250 ర్యాంకరు స్టార్ గానే పరిగణించబడతాడు, స్టారే అవుతాడు. 500 కూడా ఒక స్టార్ గా క్యాలిక్యులేట్ అవుతాడు, స్టార్ 1000 కూడా ఒక స్టార్ గా కౌంట్ అవుతాడు. కాబట్టి మీరు ఇట్లా 25 మెంబర్స్ లెఫ్ట్, 25 మెంబర్స్ రైట్. మీరు ఈ రోజే ఏం చేయాలంటే, సార్ నాకు లెఫ్ట్ ఎంతమంది స్టార్లు ఉండ్రు, రైట్ ఎంతమంది స్టార్లు ఉండ్రో కౌంట్ చేసి పెట్టుకోరి. ఇన్యాక్టివా, యాక్టివా, అదైతే పేర్లు రాసి పెట్టుకోండి. నాకు 10 మంది స్టార్లు ఉన్నారు సార్, ఇంకా 15 మంది కావాలి సార్. లేదు సార్ నాకు ఇట్లా ఒక 500, 10 మంది స్టార్లు ఉన్నారు. ఇట్లా మీరు లెక్కలు వేసి పెట్టుకోవాలి. ఇక 3 నెలల్లో నేను ఎట్లా తయారు చేయాలనేది మీకు స్పెసిఫిక్ కనపడాలి. ఇక్కడ స్టార్ 1000 కావాల్సిన వాళ్ళు ఈ అంశంలో మీరు ముందుకు పోవాలి సుమా. ఇప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే స్టార్ 500 అయ్యి
స్టార్ 1000 కావాలని జర్నీలో ఉన్నారో వాళ్ళు స్టార్ల కౌంట్ తీసి పెట్టుకోండి, రాసి చూసుకోండి. మీకు తెలియకపోతే మీ సీనియర్ని అడిగి రెడీ చేసుకోండి. సార్ నాకు ఎంతమంది స్టార్లు, నేను ఎంతమంది స్టార్లను చేయాలి, ఇలా మనం ఏం చేద్దాం అనే ప్లానింగ్ లేకపోతే మీరు ముందుకు పోలేరు. ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అంటూ మనకు ఉండాల్సిందే, గుర్తు పెట్టుకోండి. చివరికి ఇంత చదువుతాను, ఇలా మీకు లెక్క క్లారిటీ ఉంది కదా. సో ఈ లెక్క క్లారిటీ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఆ బుక్ కంప్లీట్ అయిపోద్ది. సో స్మార్టర్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఫర్ యాక్షన్. యాక్షనబుల్ అంటే ఏంటంటే మీరు ఫ్యామిలీ తోటి ఒక 1 hour ఉండాలనుకుంటున్నారు. ఓకే, 1 hour ఉండాలనుకున్నప్పుడు మీరు ఇదైతే గోల్ పెట్టుకున్నారు, కానీ డ్యూటీ నుంచి పలానా టైంకి రావాలని మీరు పెట్టుకున్నప్పుడు పలానా టైంకి రాలేకపోతున్నారు. డ్యూటీ అయిపోతుంది కానీ మధ్యలో ఎక్కడో లేట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు అది మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అది యాక్షనబుల్ అవ్వదు. యాక్షనబుల్ ఉన్నప్పుడు రిజల్ట్ కనబడదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టుకున్న గోల్ యాక్షనబుల్ గా సాధ్యం అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్మార్టర్ లో నెక్స్ట్ పాయింట్ యాక్షనబుల్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, ఇండస్ట్రీ అంటే ఇష్టం, మీరు చాలా అభిమానం, ప్రోడక్ట్ వాడుతుండ్రు, సిన్సియారిటీ ఉంది, మీ సీరియస్నెస్ ఉంది, అంతా బాగుంది. ఇండస్ట్రీ వాళ్ళని ఇష్టపడకపోతే ఇన్ని రోజులు ఉండరు. ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీ నచ్చింది, ఇది ఒక లైఫ్ ఎడ్యుకేషన్. నచ్చకపోవటం అంటూ ఏం లేదు. కాకపోతే దాన్ని యాక్షన్ లో, వర్క్ లో కనపడాలి. చిన్న స్టెప్ అయినా ఏం లేదు, మీరు ఒక్క ప్రజెంటేషన్ ఏం లేదు, రోజు ఒక ప్రజెంటేషన్, రోజు ఒక రిటైలింగ్, రోజు ఒక స్టార్ కు కలవటం, స్టార్ 250 కౌన్సిలింగ్ చేయటం, స్టార్ 500 గా మార్చుకోవటం, ఏదో ఒక యాక్షన్ కనపడాలండి, కార్యాచరణ. ఇప్పుడు ఈ కార్యాచరణ లేని కార్యం ఏదైనా అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటది. మీరు సీనియర్స్, ఇంత నాలెడ్జ్ ఉంది, తెలివి ఉంది, స్కిల్ ఉంది, కానీ దాన్ని యాక్షన్ లోకి తీసుకురావాలి, అప్పుడే మీకు సాధ్యం అవుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకొని అయినా ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ 1000 అయ్యి నేను మార్చిలో రూబీ కంప్లీట్ కావాలని రాధికా మేడం ఎవరైతే ఉన్నారో, పెద్దన సార్ ఎవరైతే ఉన్నారో, ఇంకా దగ్గర ఉండి ఇక రూబీకి దగ్గర ఉన్నాం సార్, 2 lakhs కంప్లీట్ అయింది, డాక్టర్ సాబ్ ఉన్నాడు, మేమందరం రెడీగా ఉన్నాం సార్, మేము ఖచ్చితంగా మార్చి లోపల మేము రూబీ అయ్యి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం సార్ అన్నప్పుడు దానికి ఒక యాక్షన్ ప్లాను, దానికి ఒకటి క్యాలిక్యులేటెడ్ మెజరబుల్ గా దాన్ని గోల్ ని సెట్ చేసుకోండి. స్పెసిఫిక్ గా ఈ వారంలో ఇంత, ఈ వారంలో ఇంత, ఈ వారంలో ఇంత అని. మీరు 2 lakhs అయింది, 50,000కి వెళ్ళిపోవాలి అంటే మంత్లీ 15,000 మనకు ఎర్న్ చేయాలి. మీరు జనవరి నెలలో 15,000, ఫిబ్రవరిలో 15,000 సంపాదిస్తే ఖచ్చితంగా మీరు టీం ద్వారా, రిటైల్ ద్వారా చేస్తే 2,30,000 అవుతాయి. 2,30,000 అయితే కావాల్సింది 20,000 కదా. 20,000కు మెయింటెనెన్స్ ప్లాన్ చేసుకోవాలి, సీనియర్లతో కూర్చొని, అయిపోయింది. సింపుల్ కదా. సో మనం ఖచ్చితంగా తీర దగ్గరకు వచ్చే దాకా కాకుండా జనవరిలో నేను 15,000 నా అకౌంట్ లో యాడ్ కావాలి, ఫిబ్రవరిలో 15,000 కావాలి, మార్చిలో నేను రూబీ కావటానికి నా మెయింటెనెన్స్ తోటి అయిపోతాను నేను. అట్లా మనం ఖచ్చితంగా ప్లాన్ వేసుకుంటే మీరు అవుతారు. అది యాక్షన్ లోకి రావాలి. మనం పేపర్ మీద మన ఆలోచనలో ఉన్న దానికన్నా యాక్షన్ లోకి రావాలి. కొంచెం రిస్క్ అయినా ముందుకు వెళ్ళాలి. వచ్చేసి ఆర్ అంటే రిస్కీ. 400 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కొన్ని గోల్స్ ఇచ్చి వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. కొంతమందికి చాలా సింపుల్ గా అయిపోయే గోల్ ఇచ్చారు, కొంతమంది కొంచెం టాస్క్ గట్టిగా కష్టపడాల్సిన గోల్ ఇచ్చారు. సో ఏదైతే సింపుల్ గా అయిపోయే గోల్ ఇచ్చారో వాళ్ళలో యాంగ్జైటీ తగ్గిపోయింది. ఏదైతే కొంచెం రిస్కీగా ఉండే గోల్స్ తీసుకున్నారో వాళ్ళు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఛాలెంజింగ్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మీరు డైలీ 10 పేజీలు చదివితే గానీ గోల్ పెట్టుకున్నారు బుక్ చదవడానికి, డైలీ తొందరనే అయిపోతుంది. సో మీకు ఏమవుతుంది అంటే బోర్ వచ్చేస్తుంది, మనం ఈజీగా చేయగలుగుతున్నాం కదా అని. సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు. కాబట్టి మీ గోల్ ఎప్పుడు కూడా కొంచెం రిస్కీగా ఉండాలి. అంటే మీకు ఒక 1 lakh శాలరీ వస్తుంది, కానీ ఏదో ఒక వాషింగ్ మిషన్ గోల్ పెట్టుకున్నారు. 1 lakh శాలరీలో వాషింగ్ మిషన్ పెద్ద ప్రాబ్లం కాదు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ గోల్ రీచ్ అయిపోతారు. ఇలా కాకుండా గోల్ కొంచెం రిస్కీగా ఉండాలి, అంటే కొద్ది కష్టపడే సిచ్యువేషన్ ఉండేటట్టు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్మార్టర్ లో వచ్చేసి టార్గెటెడ్ గా ఉండాలి. మనల్ని ఎప్పుడు డ్రైవ్ చేసేట్టు ఉండాలి, డ్రీమ్ కనపడాలి. ఇప్పుడు నేనున్నానండి, నేనుండి ఏమంటున్నా, నేను 1 lakh లోపు నుంచి 10 lakh లోకి వెళ్ళాలని
అనుకుంటున్నావు అనుకో, దాన్ని కొంచెం ఛాలెంజ్ గానే ఉండాలి కదా. ఇప్పుడు రామారావు సార్ ఉన్నాడు, నేను రూబీలో ఉన్నా, పెరల్ కావాలి, ఆ రిస్క్ కనపడాలి. నేను వెళ్ళాలంటే నీకు టార్గెట్ కనపడాలిగా, దాన్ని కొంచెం కష్టపడాలిగా. నేను 10 మంది టీముల్ని 1000 చేయాలి, 4 రూబీలో చేయాలని నీకు ఆ టార్గెటెడ్ రిస్క్ ఉంటేనే, వర్క్ ఉంటేనే నువ్వు ముందుకు పోతావు. ఇది ఖచ్చితంగా సిస్టమ్ తయారైనప్పుడు కొంచెం రిస్కీ అనిపిస్తుంది. ఏ జాబ్ లో రిస్క్ లేదండి. ఇప్పుడు మనం పనిచేసే జాబ్ లో పొద్దున్నే లేచిపోకపోతే ఊరుకుంటాడా? చలి ఉందంటే ఊరుకుంటాడా? ట్రాఫిక్ లో ఎక్కువ ఉందంటే ఊరుకుంటాడా? లేటుకు వస్తుంటే ఊరుకుంటాడా? నాకు సెలవు నేను వారం రోజులు రానంటే ఊరుకుంటాడా? నీకు 20,000 50,000 ఎందుకు ఇవ్వాలి అంటాడు ప్రిన్సిపాల్ గా. కాబట్టి మనం ఖచ్చితంగా రిస్క్ అనిపిస్తుంది. ఓ లెక్చరర్ గా, ఓ హెడ్ మాస్టర్ గా నువ్వు రిస్క్ అనేటటువంటిది, జాబ్ లో రిస్క్ ఉంది, బిజినెస్ లో రిస్క్ ఉంది, లైఫ్ లో రిస్క్ ఉంది. అది రిస్క్ అనుకుంటే రిస్క్ కాదు, దాన్ని ఎంజాయ్ గా వర్క్ గా మనం కన్వర్ట్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకు ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పోతాము. సరే, ఏదైనా మొదట అనిపిస్తుంది, తర్వాత ఆ టైంలో రీచ్ అవుతాం. టైం కీ ఇంపార్టెంట్. సో టైం కీడ్ అంటే ఇందాక గోల్స్ మాట్లాడుకున్నాం కదా, గోల్స్ లో హ్యాబిట్ లో పెట్టుకున్నాం కదా. చాలా మంది దీన్ని హ్యాబిట్ లో, అంటే ఈ 24 hours లో దాన్ని ఎక్కడ గోల్ లో ఏ టైంకి చేయబోతున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో డాక్టర్ చెక్ చేసుకున్నాడు, డాక్టర్ చెప్పాడు ఖచ్చితంగా నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే అని. సో అతను పర్టికులర్ గా ఒక టైం పెట్టుకున్నాడు, ఈ టైంలో నేను ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాల్సిందే, లేకపోతే హార్ట్ ప్రాబ్లం రాబోతుంది అని. అలాగే ఇంకో పర్సన్ కి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, అతనికి ఒక గోల్ పెట్టారు, 1 hour ఎక్సర్సైజ్ చేయమని చెప్పి. ఎవరైతే ప్రాబ్లం ఉందో ఆ పర్సన్ ఖచ్చితంగా ఆ టైం పెట్టుకున్నాడు, కాబట్టి అతను ఎక్సర్సైజ్ చేశాడు. ఎవరికైతే ప్రాబ్లం లేదో ఆ పర్సన్ టైం పెట్టుకోలే, కాబట్టి ఎక్సర్సైజ్ స్కిప్ చేసుకుంటూ వచ్చాడు. డే బై డే తర్వాత కొన్ని రోజులకు మానేశాడు. కాబట్టి పర్టికులర్ టైం, పర్టికులర్ రీజన్ ఉన్నప్పుడు, ఖచ్చితంగా మన క్లారిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది, ఈ టైంలో పలానా పని చేయాలని. అది లేనప్పుడు ఆ పని చేయలేము. నెక్స్ట్ స్మార్టర్ లో ఈ ఎగ్జైటింగ్. సో మన గోల్ ఎప్పుడు కూడా మనల్ని ఎగ్జైట్ అయ్యేటట్టు చేయాలి. సో మన గోల్ మనల్ని డిమోటివేట్ చేసేలా, లేకపోతే డల్ అయిపోయేలా, డ్రై అయిపోయేలా చేయకూడదు. సో ఆ గోల్ రీచ్ అయితే మీరు లైఫ్ లో చాలా గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సొసైటీ సరే చూద్దాము. సో గోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్వతమ్మ గారు ఎగ్జైట్మెంట్ ర్యాంక్ స్టార్ 1000 కావటం ఎగ్జైట్మెంట్ ఇచ్చింది కదా. మనం ఫస్ట్ లో మీరు 1000 కావాలని అని రంజిత్ సార్ అన్నప్పుడు వాళ్ళకు కొంచెం రిస్కీ అనిపించింది, కొంచెం ఛాలెంజెస్ వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు. కానీ ఆ ఎగ్జైట్మెంట్ నేను ఖచ్చితంగా 1000 అయిన తర్వాత ఆ ఫీలింగ్ ను మనం ఎప్పుడైతే ఫీల్ అవుతుంటామో అది విజువలైజ్ చేసుకొని, ఇప్పుడు మొన్న 1000 అయిన తర్వాత వాళ్ళ ఆనందం, మొన్న రూబీ అయిన వాళ్ళు, ఎమరాల్డ్ అయిన వాళ్ళు ఆనందం, R500 అయిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా మనకు ఆ ఎగ్జైట్మెంట్ ఇచ్చే విధంగా గోల్ ఉండాలి. అట్లా ఎగ్జైట్మెంట్ ఇవ్వండి ఏదైనా నీకు బోర్ కొడుతుంది. ఈడ నువ్వు ఏం సాధించావు, నువ్వు ఎప్పుడు ఉన్న కానీ ర్యాంకులనే ఉండు, ఇన్కమ్ లేదు, అచీవ్మెంట్ లేదు, టీం లేదు, సెలబ్రేషన్ లేదంటే మీకు ఎంత బోర్ కొడుతుందో చూడండి. గుర్తింపు రాబోతుంది. అలాంటి గోల్స్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ రిజల్ట్ కోసం మనకి పని చేయాలనిపిస్తుంది, మోటివేషన్ ఉంటుంది అనమాట. అందుకని మనం పెట్టుకునే గోల్ మనల్ని ఎగ్జైటింగ్ చేయాలి, మోటివేట్ చేసేటట్టు ఉండాలి. సో లాస్ట్ స్మార్టర్ లో R1 వచ్చేసి రిలవెంట్. లైఫ్ లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అన్ని పనులు నేనే చేయాలనుకుంటారు. ఓకే, సో అన్ని పనులు మనమే చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అన్ని పనులు మనం చేసుకుంటూ పోతే మన గోల్స్ రీచ్ అవ్వడానికి సాధ్యం కాదు. ఓకే, అందుకని మనం గోల్స్ రీచ్ అయ్యే క్రమంలో ఎక్కడ పని తగ్గించాలి, ఎక్కడ పని పెంచాలి. ఓకే, సో ఈ తగ్గించే పని కోసం మనం ఇంకెవరినన్నా హెల్ప్ తీసుకోవచ్చా, వాళ్ళకి ఎంతో కొంత పే చేసి మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చా. సో రిజల్ట్ ఎక్కువగా వచ్చే వాటి మీద మనం ఫోకస్ చేసి చిన్న చిన్న పనుల మీద మనం ఏదన్నా టీం హెల్ప్ తీసుకున్నప్పుడు, లేదా ఎవరిదన్నా ఫ్యామిలీ హెల్ప్ తీసుకున్నప్పుడు, లేదా ఒక పాయింట్ మనందరికి ఉపయోగపడే పాయింట్ ఇది ఏంటంటే, అన్ని పనులు నేనే చేయాలనుకోవడం అదే మిస్టేక్ అవుతుంది. నేర్పాల్సిందే వర్క్ డెలిగేట్స్. ఇక్కడ టీం వర్క్ లో బ్యాంక్ మేనేజర్ అన్ని, క్యాషియర్ ఆయనే, ప్రొబేషనర్ ఆయనే, ఫీల్డ్ ఆఫీసర్ ఆయనే, రిలేషన్షిప్ మేనేజర్ అన్ని ఆయనే చేస్తే బ్యాంక్ నడుస్తుందా? కాదు. కాబట్టి వర్క్ డెలిగేట్ చేయగలగాలి. వర్క్ దాన్ని పని విభజన చేసి బాధ్యత ఒప్పజెప్పితే బ్యాంక్ పర్ఫెక్ట్ గా పని అయిపోతుంది. నిమిషాలలో వేల లక్షల ట్రాన్సాక్షన్స్, మంచి పేరు వస్తుంది. అక్కడ కలెక్టివ్ రెస్పాన్స్
రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ వర్క్ ఆడ సక్సెస్ లో భాగం. ఎంత తెలికల్లోడైనా ఎంత గొప్పోడైనా ఒక్కడు ఏం చేయలేడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఓ సినిమా సక్సెస్ అయిందండి, ఒక్క ఓన్లీ డైరెక్టర్ వల్లనే సాధ్యం కాదు. అల్లా హీరో పాత్ర, హీరోయిన్ పాత్ర, సైడ్ హీరో పాత్ర, తర్వాత మన కమేడియన్ పాత్ర, మ్యూజిషియన్ పాత్ర, తర్వాత సింగర్ పాత్ర, ఎంతమంది లేదండి. అంత కలిస్తేనే ఆ పండింది, అంత కలిస్తేనే ఆ సినర్జీ ఒక సక్సెస్ తీసుకొస్తుంది. ఆ సినర్జీని కలిపేటటువంటి లీడర్షిప్ కావాలి, అది కావాలి. సో మీరు ఈ బాధ్యత, నేను ఈ బాధ్యత, నేను ఈ బాధ్యత. ఇంట్లో మనందరం ఓ ఫంక్షన్ ఉంది, ఓ పండుగ ఉంది, ఏం చేస్తామండి? ఎవరి పని వాళ్ళకి డెలిగేట్ చేస్తాం. ఇట్లా టీమ్ వర్క్ లో మీరు ఇక్కడ పవర్ ఆఫ్ డూప్లికేషన్ లో టీమ్ వర్క్ లో ఉన్న పవర్ ని కనుక మీరు కాంపౌండింగ్ చేయగలిగితే ఇది ఎయిత్ వండరు. ఆ కాంపౌండింగ్ చేయడానికి మనం ఖచ్చితంగా టీమ్ వర్కేనండి. ప్యాసివ్ ఇన్కమ్ లోకి పోవాలన్నా మీరు ఏ ఆర్గనైజేషన్ చూడండి, ఏ బిజినెస్ చూడండి, ఏ సిస్టమ్ అన్నా చూడండి, ఆ సిస్టమ్ లో ఉన్న వర్క్ డెలిగేట్ చేయటం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, నాలెడ్జబుల్ గా స్కిల్ఫుల్ గా వాళ్ళని తయారు చేయటం. స్కిల్ రిచ్. సార్ మీ టీంలో ఎంతమంది ఫ్రీడమ్ రిచ్ లో ఉన్నారా, స్కిల్ రిచ్ లో ఉన్నారా? నీకు స్కిల్ రిచ్ ఉందనుకో, నువ్వు ఏంటైనా స్కిల్ వచ్చు, ప్రజెంటేషన్ వచ్చు, నువ్వు ఏడిపోయినా, ఒరిస్సా పోయినా ప్రజెంటేషన్ చెప్తే వాడ ఒక రిటైల్ జరుగుతుంది, ఒక ప్రోడక్ట్ అవుతుంది, ఒక రిక్రూట్మెంట్. అది స్కిల్ రిచ్ కావాలండి. నేను ఏడిపోయి పని చేయలేను సార్ అంటే మనం అది కాని పని. నువ్వు స్కిల్ఫుల్ గా తయారు కావాలంటే ప్రజెంటేషన్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, ప్రమోషన్ స్కిల్, రిటైలింగ్ స్కిల్, రిక్రూట్మెంట్ స్కిల్, ఆర్గనైజేషన్ స్కిల్, ఈ 5 స్కిల్స్ లో స్కిల్ రిచ్. నువ్వు ఏమంటారు, క్యాష్ రిచ్చా, అసెట్ రిచ్ అంటారు చూసిరా? అసెట్ లో రిచ్ అండి. నేను నా చేతిలో చిల్లి కావలేదు, ఊరిన 10,000 అడిగితే, అరే ఇన్ని భూములు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమో 10,000 ఇవ్వలేవారు అంటారా? లేదా? నేను అసెట్ రిచ్ కాదు, క్యాష్ రిచ్ కావాలి. సో నేను టీమ్ రిచ్ కావాలి. నేను నా ప్లాన్ అంతా ఏంటంటే, నువ్వు స్కిల్ రిచ్, నీకు ఒక్కనుకుంటే ఏం లాభం నారాయణ సార్? స్కిల్ టీమ్ రిచ్ అంటే టీం పరంగా నువ్వు రిచ్ గా, టీమ్ స్కిల్ఫుల్ గా అయితే నువ్వు రిచ్ అవుతావు. కాబట్టి ఈ స్కిల్స్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఎంతనైనా అభివృద్ధి చెందుతాం ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజు స్మార్టర్ గోల్ సెట్ మీటింగ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక తర్వాత మనం వెల్నెస్ భాగంగా ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఒకసారి ఈ రోజు ఐగ్లో సంబంధించినటువంటి ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మనము స్లిమ్మా ఓకే ఎస్, కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ స్లిమ్. చూడండి, కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ సపోర్ట్, కాంప్రహెన్సివ్ గా సమగ్రంగా మనకు హైట్ కు తగ్గ వెయిట్, బిఎంఐ, హెచ్డి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరాయిడ్స్ అన్నిటిని సమపాళ్లలో మన బాడీలో మెయింటైన్ చేసే ఒక అద్భుతమైన ప్రోడక్టే మన వెల్నెస్ లో వచ్చింది. ఇక్కడ చూడండి, టమ్మీ ఫ్యాట్. ఈ టమ్మీ ఫ్యాట్ మన పొట్ట చుట్టూ చేరిన కొవ్వు మనల్ని చాలా ఇబ్బంది పెట్టి ఊబకాయల్లోకి తీసుకుపోతుంది. అందుకే మన బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతుందో బిఎంఐని సెట్ చేసేది వండర్ఫుల్. బిఎంఐ ఈజ్ ఈక్వల్ టు వెయిట్, నువ్వు బరువు ఎంత, నీ హైట్ ఎన్ని మీటర్లు ఇంటూ నీ హైట్ మీటర్స్ కొలిస్తే ఈడ వస్తుంది చూడండి. బిఎంఐ నీకు ఎమ్మటే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఓవర్ వెయిట్ కాజెస్ ఏం సార్, కారణాలు ఏంది? ఇక్కడ చూడండి, ఓవర్ వెయిట్ ఒబేసిటీ కారణాలు చూసినట్లయితే కాంప్లికేషన్స్, ఒబేసిటీ వల్ల కారణాలు కాంప్లికేషన్స్ మనం చూద్దాం. అనర్థాలు ఇక్కడ కాంప్లికేషన్స్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఏంటిది? షుగర్ వ్యాధి వస్తుంది, గుండె జబ్బులు, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తాయి, ఊబకాయం ఉంటే క్యాన్సర్ కూడా వస్తుంది, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, కీళ్ళ నొప్పులు రావటం. అంటే నువ్వు ఊబకాయం వస్తే ఈ జబ్బులన్నీ నీకు కొనుక్కున్నట్టే. వాటి పిల్లలు, ఊబకాయం తండ్రి అయితే వాటికి ఆ ఊబకాయాన్ని పుట్టే పిల్లలు ఎవరయ్యా
షుగర్ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం, కీళ్ళ నొప్పులు రావటం. ఇంకా కాంప్లికేషన్స్ చూస్తే బీపీ, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, మూత్రపిండాలు పనిచేయకపోవటం, అస్తమా వ్యాధులు రావటం, గురక స్లీప్ అప్నియా గురక వ్యాధి రావటం, గౌట్ వ్యాధి, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఊబకాయానికి పుట్టే పిల్లలు. కాబట్టి ఇంకా నడుము నొప్పి, ఇంకా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, సంతాన సమస్యలు, కాలేయ సంబంధ సమస్యలు, పక్షవాతం, మానసిక సంబంధ సమస్యలు, దాంపత్య సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా ఊబకాయులకు వస్తాయి. సార్ ఈ కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ ఎట్లా మనకు ఉపయోగపడుతుంది? వండర్ఫుల్ సొల్యూషన్ ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి, గుడ్ ఫ్యాట్ ఇన్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్. దీనిలో FB3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్, FB3 ఫార్ములాలో ట్రెడిషనల్ ఆయుర్వేద రూపంలో అడ్వాన్స్డ్ ఆయుర్వేద టెక్నాలజీ FB3 ఫార్ములాను ఉపయోగించి సినర్జెటిక్ గా యాక్టివ్ గా మన యొక్క ఇంగ్రీడియంట్స్, పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ జత చేసి మన స్లిమ్ ను తయారు చేసిర్రు. సో ఇందులో ఏమేం కలిపారు సార్? సాల్సిటాల్, సలేసియా రెటికులేటా నుంచి తీసిన సాల్సిటాల్ యాంటీ డయాబెటిక్ గా దాంట్లో ఉన్న ఔషధ గుణాలు మనకు ఉపయోగపడతాయి. సిస్మమ్ ఇండికమ్ అంటే నల్ల నువ్వుల నుంచి తీసినటువంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్. కోలియస్ పోర్స్కోలి నుంచి తీసినటువంటి మనకు కోలియస్ అనే ఇంగ్రీడియంట్. ఈ మూడింటిని స్లిమ్ లో మిక్స్ చేశారు. ఇంకోటి మనకు ఫైబర్ కావాలి కాబట్టి రిచ్ ఫైబరు, రాగుల్ని, ఓట్స్ మన స్లిమ్ లో యాడ్ చేయటం జరిగింది. కాంపోజిషన్ ఆఫ్ ఐ స్లిమ్ ఇంకా ఏం కలిపారు? సోయా ప్రోటీన్, వే ప్రోటీన్, ఇవి కూడా మజిల్ పవర్ కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా మనకు రిచ్ ప్రోటీన్ కూడా ఉంది. సార్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఏమున్నాయి సార్ ఇందులో? అశ్వగంధ, కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటారు దీన్ని. అశ్వగంధ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు కనుక్కోండి. ముకునా ఫ్లోరెన్స్, దూలగొండి గింజలు, ఇవి మన స్లిమ్ లో ఉన్నటువంటి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ 4 ఫ్లేవర్స్ లో మ్యాంగో, ఆరెంజ్, వెనిలా, చాక్లెట్స్. కాబట్టి ఐ స్లిమ్ ఫర్ వెయిట్ లాస్ మనము ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనం 80 kgs బిలో ఎవరన్నా ఉన్నా వాళ్ళకు రోజు ఒక చాక్లెట్ బార్ ను మనము ఈవినింగ్ డిన్నర్ స్కిప్ చేసి 7 to 9 మధ్యన తిన్నట్లయితే మీకు మంచి హెల్త్ సపోర్ట్, హెల్త్ బెనిఫిట్ పొందుతారు. ఇక్కడ మెడికేషన్స్ వాడుతున్నాం సార్ అంటే మెడికేషన్స్ ఏవి వాడినా మెడిసిన్స్ దీన్ని కూడా వాడొచ్చు. ఎన్ని రోజులు నేను ఈ చాక్లెట్ ను కన్జ్యూమ్ చేయాలంటే మినిమం 120 days. సో మాక్సిమం నీకు మంచి బాడీ, నీలో ఉన్న బాడీ తత్వాన్ని బట్టి 180 days కూడా పడుతుంది. ఒక్క చాక్లెట్ బార్ 75 grams ఉంటుంది. ఒక్క బాక్స్ లో 28 బార్లు ఉంటాయి. సార్ 80 kgs ఎబో ఉన్నా సార్ నేను వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా ఇంకొంచెం అంటే మనం డైలీ 2 bars తినండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 7 to 8 మధ్యన ఒక చాక్లెట్ బార్, నైట్ డిన్నర్ స్కిప్ చేసి 7 to 9 మధ్యన ఒక చాక్లెట్ బార్ తీసుకొని మనకు ఈ ఖచ్చితంగా ఒక చిన్న ఎక్సర్సైజు, బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ చేస్తూ చాక్లెట్ బార్ తిన్న తర్వాత 1 hour 40 minutes నుంచి 1 hour మధ్యలో ఒక లైట్ గోరువెచ్చని నీరు తాగినట్లయితే మీకు మోర్ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మనము బిఎంఐని సెట్ చేస్తుంది, LDL కొలెస్ట్రాల్ ను తీస్తుంది, HDL కొలెస్ట్రాల్ ను ఇంటేక్ పెంచుతుంది. సో నీ బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ అంతా కూడా పోయి హెల్తీ టమ్మీ, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. సో ఇది 8 years అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు 8 years బిలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి అంటే ఫ్యాట్ కావాలి కదా. ఎదిగే పిల్లలకు కొలెస్ట్రాల్ కావాలి, గుడ్ కొలెస్ట్రాల్, మరి అది ఉండాలి. కానీ ఆ పిల్లల్లో తక్కువ ఉంటది కాబట్టి 8 years అండ్ ఎబో వాళ్లకు ఈ చాక్లెట్స్ ను పర్చేజ్ చేయండి. ఈ చాక్లెట్ బార్ కన్జ్యూమ్ చేయటం వల్ల నీ టమ్మీ ఫ్యాట్ తగ్గి, ఓవర్ వెయిట్ తగ్గి, ఇందాక 11-15 జబ్బుల గురించి, సివియర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి మనము బయటపడచ్చు. ఇది మన యొక్క వెల్నెస్ బాస్కెట్ లో ఉన్న వెల్నెస్ ప్రొడక్ట్స్.
ఈ ప్రొడక్ట్స్ గురించి రోజు తెలుసుకొని తెలియజేస్తూ ఆ ఇంగ్రీడియంట్స్ మనము నోట పట్టాలి, కంటతా పట్టాలి, రావాలి. మనం 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనగానే ఆ 15 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏంటి, ఈ 9 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి టకటక 1 minute లో చెప్పగలిగితే నీ ప్రజెంటేషన్ బాగా పండుతుంది, బాగా కనెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ. ఒకసారి రేపు మనకు డిజి కాంక్లేవ్ అనే ప్రోగ్రామ్ లక్డికాపూర్లో ఉన్నటువంటి అశోక హాల్లో జరుగుతుంది. 5-star హోటల్ ప్రాపర్టీ. 9 to 5 అంటే 8:45 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాగానే అక్కడ మీకు టీ-షర్ట్ ఇవ్వటం, తర్వాత అక్కడ లంచ్, తర్వాత మనం స్నాక్స్ ఈవినింగ్ తీసుకొని మళ్ళీ ఇంటికి రావటం. ఇట్లా ఈ ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఇన్ టైంలో రండి. అది ట్రైనింగ్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ కాబట్టి లేటుగా రావద్దు. మనము పే చేసేదానికి ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ పొందాలి అన్నప్పుడు ఆ ట్రైనింగ్ అనుగుణంగా నాలెడ్జ్ లేకుంటే మనం అంత దూరం వచ్చి వేస్ట్. కాబట్టి ఇన్ టైంలో వచ్చి మీరు సక్సెస్ఫుల్ గా అందరూ ఈ ఇయర్ కూడా ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో మన అందరం ముందు ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ సార్ ఒక్కొక్కరితో 1 minute కనీసం మీరు 1 minute అన్న సీనియర్లు మాట్లాడండి. 3-2 మాట్లాడండి. మాట్లాడకపోతే ఏమైతుందంటే ఆ షేరింగ్ పిలిచినా కూడా రాకపోతే అసలు విన్నరా లేదా అనే డౌట్ వస్తుంది. ఓకేనా? రైట్ సార్. డాక్టర్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనకి గోల్స్ స్మార్ట్ అనే అబ్రివేషన్ తోటి మనం చెప్పడం జరిగింది సార్. ఎలా ఎదగాలి అనే దాని మీద ఒక్కొక్క రంజిత్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఫీలింగ్ యువర్స్, షేర్ యువర్ ఫీలింగ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. క్లియర్ ఉంది సార్. రాధాకృష్ణ గారిది ఎక్సలెంట్ వీడియో సార్. అది మధ్యలో నుంచి విన్నాను, కానీ మన గోల్స్ ఎలా ఉండాలి, ఆ స్మార్ట్ అనే వాటికి ఎక్స్ప్లెనేషన్స్, అవి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ పర్ఫెక్ట్ గా. సెట్ అయ్యే గోల్స్, స్మార్ట్ గోల్స్ అంటే గోల్స్ మనం సెట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఆ గోల్ ఎందుకు చేయాలి, చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఫస్ట్ డిసైడ్ కావాలి. అవి మెజరబుల్ గా ఉండాలంటే మనం కొలిసే విధంగా ఉండాలి. అంటే ఒక పనిని ఒక్కటేసారి 1000 కావాలంటే ఒక్కటేసారి కాలేము. దాన్ని డివైడ్ చేసి రోజుకి ఎంత చేయాలి, ఎన్ని చేయాలా, 2 చేయాలా, 3 చేయాలా, తీసుకోవాలి, డిసైడ్ కావాలి సార్. డివైడ్ అండ్ రూల్ అంటారు కదా, విభజించి పాలించండి. అంటే ఒక్కొక్క పర్సన్ ని డివైడ్ చేస్తూ అలా 250 కేపబిలిటీ ఎవరికి ఉంది, 500 ఎవరికి ఉంది, ఏ పర్సన్ ఇంకా 2-3 ఎఫెక్టివ్ గా లాగిన్ చేయగలుగుతాడని సెట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకి 1000 ర్యాంక్ కూడా క్రైటీరియా కంప్లీట్ చేయగలుగుతాం సార్. అది మెజరబుల్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ సార్. అది చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. దాంతో పాటు టైం కిల్ ప్రాసెస్ టీ అని చెప్పారు ఎక్స్ప్లెనేషన్. టైం కిల్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి చేసినప్పుడైనా మళ్ళీ ఏమైతుంది, ఎక్స్పీరియన్స్ రైటే, కానీ టైం కిల్ అయిపోతుంది. దాన్ని 2వ వేలో 3వ వేలో 4వ వేలో ఆలోచించి ఈ విధంగా వెళ్ళాలా, ఆ విధంగా వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అంటే ఒక ర్యాంక్ క్రైటీరియా తీయడానికైనా సరే, ఒక వర్క్ మనం చేయడానికైనా సరే, ఒక ప్లేస్ ని రీచ్ కావడానికైనా సరే మనం ప్లాన్ చేసుకుంటాం కదా. రేపు ఫర్ ఎగ్జాంపుల్ వివా కాన్క్లేవ్ ఉంది, రేపు బస్సులు వెళ్ళాలా, ట్రైన్లు వెళ్ళాలా, లేకపోతే ఇంకా ఎట్లా ఉన్నాయి అన్ని ఒక 4-5 రకాలుగా ఆలోచించుకుంటాం ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి. మెట్రోకి వెళ్ళాలా, ఎట్లా ప్లాన్ చేసుకుంటాం కదా. ఇది కూడా మనకు సేఫ్ గా అండ్ రిలేటెడ్ టు ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం నేర్చుకోవాలి సార్. అది కూడా ఇక్కడ మనకి ఇంకోటి రిలవెంట్ అన్నారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేనే షేరింగ్ ఇవ్వాలి, నేనే చెప్పాలి, నేనే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని మనం కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడతాం స్టార్టింగ్ లో. కానీ మనం అన్ని చేయకుండా ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క బాధ్యతలు మన టీం మెంబర్స్ కి, ఎందుకంటే ఇది పెద్ద కార్యం సార్. ఇది అంత సింపుల్ కాదు. ఒక ఎంపైర్ క్రియేట్ చేస్తున్నాం మనం, ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాం ఇక్కడ. 1 కాదు 2 కాదు. ఫ్యూచర్ లో మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి మంత్లీ 1 lakh నుంచి 1 crore వరకు తీసుకునే పొటెన్షియాలిటీ ఉన్న ప్లాట్ఫామ్ లో ఉన్నాం. కాబట్టి ఒక ఎంపైర్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత ఓపిక, ఎంత నిదానం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ
కాబట్టి అందరితో కలిసి ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటే మనం అందరితోటి కలిసి వెళ్ళాలి. వీళ్ళు ఎవరితోటి అవసరం లేదు నాకు అనుకుంటే ఇండివిజువల్ గా వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. కానీ మనకి ఇక్కడ కలిసి వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది అప్లైనర్ కైనా డౌన్ లైనర్ కైనా. ఇప్పుడు డైరెక్ట్ సేల్ అసోసియేట్స్ అంటున్నారు మనల్ని, కాబట్టి ఒకరికొకరు అసోసియేట్ అవుతూ ఈ అసోసియేషన్ ని డెవలప్ చేయాలి. ఇది చాలా బాగుంది సార్ ఇది. దాంతో పాటు ఇక్కడ ఐస్లిమ్ గురించి మనకు తెలిసిందే. FB3 ఫార్ములా, ఫ్యాట్ బర్న్ 3 ఫార్ములా అంటే వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఇప్పటి వరకు వెయిట్ BMI ప్రకారం, బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా ఒక్కటే ప్రోడక్ట్ తీసుకొచ్చిన కంపెనీ వరల్డ్ లో ఒక్కటి లేదండి, ఒక్కటి కూడా లేదు. మీరు మనందరికీ హెర్బల్ లైఫ్ సుపరిచితం, వెస్టేజ్, ఇంకా విన్ఫినిత్ అనే చాలా కంపెనీస్ ఉన్నాయి. వెయిట్ పెరగాలంటే ఒక షేక్, వెయిట్ తగ్గాలంటే ఒక షేక్ ఇస్తున్నారు మార్కెట్ లో. కానీ మనకి సింపుల్ స్లిమ్ గురించి తెలుసుకున్న తర్వాతకి వెయిట్ పెరగాలన్నా వెయిట్ తగ్గాలన్నా వెయిట్ మేనేజ్మెంట్ కి పర్ఫెక్ట్ గా ఐస్లిమ్ కాంబినేషన్ యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు 90% ఆఫ్ డిసీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒబిసిటీ. 90% ఒంట్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు తిన్నటువంటి ఫుడ్ ని హై క్యాలరీస్ తీసుకుంటున్నాం కానీ లో క్యాలరీస్ కరిగేటట్టు వర్క్ చేస్తున్నాం. మన దగ్గర ఏముంది, సినర్జెటిక్ యాక్టివిటీ స్లిమ్ లో లో క్యాలరీస్ ఉన్నాయి, ఫైబర్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, రంజిత్ సార్ క్లియర్ ఉంది. నట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల అంటే ఒక హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ కి, ప్రతి ఆర్గాన్ కి, ప్రతి టిష్యూకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ మనకు 75 grams ఆఫ్ బార్ లో దొరుకుతుంది. మళ్ళీ ఇది US FDA అప్రూవల్. మళ్ళీ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పేటెంట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే మొక్కల నుంచి తీసుకున్నటువంటి పేటెంట్ రైట్స్. అంటే ఇవి తినడం వల్ల తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని చెప్పేసి మన ఆయిల్స్ డిపార్ట్మెంట్, CTRI, ఇంకా ICC కంపెనీ, CII ఇవన్నీ కంపెనీల యొక్క సర్టిఫికేట్లు ప్రామాణికల ప్రకారం చేశారు. కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని మన గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ అవి. వాటిని పట్టుకొని మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు అండి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇట్లా కూడా ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్నట్లయితే సార్ అన్నట్టు ఒరిస్సా కాదు బెంగాల్ బై కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అక్కడ దాకా పోవాలంటే ముందు మన దగ్గర స్టఫ్ ఉండాలి. ఇక మనం తెలుసో తెలియకో, నచ్చో నచ్చకో, ఇబ్బంది అయ్యో అవ్వకో మార్నింగ్ సెషన్ కి వస్తున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇక మనం చేయాలని డిపెండ్ అయ్యాం కాబట్టి కొన్ని రోజుల మట్టుకి ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. ఇంకా మేము లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాము, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది ఇండస్ట్రీ వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఇంకా సీనియర్స్ ఉన్నారు, స్టార్ 500s ఉన్నారు, 1000s ఉన్నారు, వాళ్ళని కూడా షేరింగ్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన కొన్ని చాలా మంచి పాయింట్స్ చెప్పారు. మీరు మెయిన్ గా మెజరబుల్ గురించి, రిలవెంట్ గురించి చెప్పారు సార్. ఎస్, ఎందుకంటే మనకి స్టెప్ బై స్టెప్ ఎదగాలంటే మెజరబుల్ ఉండాలి కంపల్సరీ. అది దాని చిన్న చిన్న భాగాలుగా మనం పెద్ద ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసినట్టుగా అట్లా మనం చేసుకొని చెప్పారు సార్. రిలవెంట్ ఒక బ్యాంక్, ఆల్రెడీ సార్ బ్యాంక్ గురించి చెప్పారు. అన్ని తానే కాకుండా ఒకరికొక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలంటే ఎంతో జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు సార్ మీరు. అది గొప్పవాడు. మనం ఒక సామ్రాజ్యాన్ని చుట్టించుకోవాలంటే అందరినీ ఒక్కొక్క ఎవరెవరి వాళ్ళ క్యాపబుల్ ని బట్టి వాళ్ళకి రెస్పాన్సిబుల్ చెప్పారు సార్. ఆ తర్వాత మనకి నారాయణ సార్ మీరు చెప్పిన మాట సీనియర్ సహచరులు, తోటి సహచరులు, సీనియర్ అసోసియేట్స్, అవర్ అసోసియేట్స్. ఎస్, అప్లైనర్, డౌన్ లైనర్ అనే పదం వాడకుండా ఇప్పుడు మన సీనియర్ సహచరులు, తోటి సహచరులు అని చెప్పడం జరిగింది. అదొకటి మీరు ఐస్లిమ్ గురించి చెప్పినప్పుడు 90% హెల్త్ ప్రాబ్లమ్ కి ఒబిసిటీ కారణం, అది 100% సార్. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆశీష్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఆశీష్ సార్ షేర్ యువర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టీమ్ అందరికి. వెరీ గుడ్, ఎక్సలెంట్ క్లాస్ సార్ ఈ రోజు. అసలు స్మార్ట్ గోల్ సెట్టింగ్ గురించి చెప్పారు. స్మార్ట్ అంటే ఈ వర్డ్ వల్ల మనకు ఎట్లా సెట్టింగ్ చేసుకోవచ్చు అనేది సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే
మనము దేని గురించి అయితే మనం గోల్ ని సెట్ చేస్తున్నాం అనేది ఆ స్పెసిఫిక్ మనకు గోల్ అనేది ఉండాలి. ఆ తర్వాత మెజరబుల్ అంటే మనకు టైం లైన్ గాని లేకపోతే మనకు ఎప్పుడు మనం అది చేరుకుంటున్నాం అనేది అది మనకు మెజరబుల్ గా ఉండాలి. అంటే ఈ మనకు ఒక రోజులో కావాలా, ఒక వారంలో కావాలా, ఒక నెలల్లో కావాలా, అది మెజరబుల్ అని ఉండాలి. లేకపోతే మనం అది అచీవ్ చేయలేం. తర్వాత అచీవబుల్ అంటే మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో అది అచీవబుల్ గా ఉండాలి. అయితే మనకు అది ఈజీ అవుతుంది. తర్వాత రిలెవెంట్ అంటే మనము అది ఒక్కరే కాకుండా మనకు టీమ్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే మన పని మనం చేసుకుంటా, టీం పని కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత టైం లైన్ అనేది కంపల్సరీ ఉండాలి, లేకపోతే అది కాదు. దాంతో పాటు ఇంకా ఐస్లిమ్ గురించి సార్ చెప్పారు. సూపర్ సార్, ఎక్సలెంట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆశీష్ సార్. మీరు స్మార్ట్ టోటల్ గా మంచిగా స్మార్ట్ వర్డ్స్ గురించి కొన్ని చెప్పారు. టైం టు టైం మనం అచీవ్ రైట్. ఇప్పుడు సార్ మనకు చెప్పారు స్టార్ 1000 కి రూబిక్స్ క్యూబ్. ఇంకా మనకు 3 months ఉంది. ఎలా ప్లాన్ చేసుకోండి. మినిమం 15,000 చేసుకుంటే రీచ్ అవుతారు రూబీలు. అదే 60,000 40,000 50,000 ఉన్న వాళ్ళు అబౌవ్ ఉన్న వాళ్ళని కంపల్సరీ ఫస్ట్ స్టార్ 1000 చేసి బెంగళూరు అచీవ్మెంట్ పంపించారని సార్ ప్లాన్. దానికి 3 నెలల టైం ఉంది. చేసుకుంటే సక్సెస్ అవుతారని స్టెప్ బై స్టెప్ గా విడదీసి మనం సక్సెస్ అవ్వడానికి చాలా పర్ఫెక్ట్ గా సార్ చెప్పారు. సేమ్ వర్డ్స్ మీరు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ మనం అప్లాజ్ ఇవ్వాలి. సునీత రాజు సార్, ప్లీజ్ షేర్ యువర్ వర్డ్స్ సార్. వెల్కమ్ సార్, స్క్రీన్ యువర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సార్ యొక్క సెషన్ చాలా వాయిస్ క్లియర్ లేదు సార్, మీట్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సార్ యొక్క మనం చాలా 6:30 సెషన్ అనేది వండర్ఫుల్గా ఉంది సార్. సో అందరికీ అనుకూలమైన సమయము, అనుభవమైన సమయం కాకుంటే కొంచెం అందరం ఇప్పుడు డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, డ్యూటీ నుండి వచ్చేవాళ్ళు ఈ విధంగా ఉంటుంది కాబట్టి అయినా సరే దీన్ని ఆ సమయము గంట సమయం కేటాయించడం చాలా ముఖ్యం సార్ ఇది. సో అందరికీ అనుకూలమైన సమయం అంటే ఇది ఈ యొక్క సమయం అనేది దాన్ని వినియోగించుకుంటే మాత్రం అద్భుతమైనది. సార్ యొక్క స్మార్ట్ దాని గురించి సార్ వివరణ ఇచ్చారు. మిగతా మన వివైటీస్ కూడా చాలా చక్కగా చెప్పారు. సో సార్ యొక్క ఈరోజు ఐస్లిమ్ ప్రోడక్ట్ టెస్టిమోనియల్ నేను ఇవ్వాలనుకుంటున్నాను సార్. నేను అంతకుముందు 82 kg ఉండేవాడిని. ఐస్లిమ్ వాడిన తర్వాత నేను 70 kgకి వచ్చాను సార్. సో ఆ యొక్క చక్కటి హెల్త్ అనేది నేను పొందాను. సో అద్భుతమైనటువంటి FB3 FB3 ఫార్ములా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఐస్లిమ్ సార్. సో మనం దీన్ని అటువంటి ఇబ్బంది పడే వాళ్ళు, అటువంటి స్లిమ్ కావాలనే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో అటువంటి వారికి మనం ఇది చెప్పాలి. సో అందరూ కూడా ఇంతవరకు సార్ మనకి ఏదైతే ప్లాన్ చెప్పారో ఆ ప్లాన్ ప్రకారంగా చెప్తూ మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ర్యాంకులని మనము తొందరగా సాధించవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజు సార్. ఎస్, అందరూ స్మార్ట్ గురించి సార్ నారాయణ సార్ చెప్పడం, దాని గురించి అందరూ మనం రిమైండ్ చేసుకుంటూ మీరు ఈరోజు ఐస్లిమ్ కి మీరు వాడి 82 kg నుంచి 70 kgలకు రావడం ఇట్స్ అ గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా 12 kg తగ్గడం అనేది మామూలు విషయం కాదు. అది నిజం, కంగ్రాచులేషన్ సార్. ఆ తర్వాత ఏదైనా కానీ అంటే ఎంత నిబద్ధత ఉండాలి మనిషిలో, నేను వెయిట్ తగ్గించుకోవాలి, నేను బరువు తగ్గాలి అని మన స్లిమ్ వాడి 12 kg తగ్గడం అంటే నిజంగా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారు ప్లీజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ పార్టేషన్ అంటే ఒక్క మీటింగ్ వెళ్ళాలంటే తల ఒక పని చేసుకోవాలన్న విధంగా శ్రమ విభజన, పనిలో శ్రమ విభజన. ఒక పెన్ను తయారు చేయాలంటే క్యాప్ ఒకళ్ళు, రీఫిల్ ఒకళ్ళు, పెన్ను బాడీ ఒకళ్ళు తయారు చేసిన విధంగా ఇది
ఎకనామికల్ సబ్జెక్ట్ లాగా పార్టేషన్ శ్రమ విభజన కావాలి సార్. పని ఎట్ ద సేమ్ టైం టీమ్ వర్క్ ఉండాలి సార్. తర్వాత నారాయణ సార్ చెప్పిన దానిలో మొట్టమొదటిగా ఒబేసిటీ ఆల్ డిసీజెస్ కు కారణం సార్. ఇక ఆ ఒబేసిటీని మనం తగ్గించుకోవాలంటే దినచర్య మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, పరిమితమైన ఆహారం తీసుకోవాలి, మన యాక్టివిటీస్ మంచిగా ఉండాలి. స్వెట్ బాడీలో నుంచి స్వెట్ అనేది కంపల్సరీ రావాలి. ఉమెన్స్ రోజు వంట చేస్తూ మేము 4 కిలోమీటర్లు చేసినాం 6 కిలోమీటర్లు చేసినాం అని అంటుంటారు, కానీ అక్కడక్కడే తిరిగినా శ్రమ పడ్డట్టే ఉంటుంది. కానీ వాళ్ళు రొటీన్ వర్క్ కాబట్టి అది శ్రమ కాదు, స్వెట్ రాదు వాళ్ళకు. వచ్చిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రిమూవ్ అయ్యేటట్టు ఉండదు. ప్రత్యేకించి వాకింగ్ చేయాలి, ప్రత్యేకించి ఎక్సర్సైజ్ చేయాలి, స్పెసిఫిక్ గా చేయాలి. అప్పుడే మనము రీచ్ అవ్వగలుగుతాం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తీసేసుకోగలుగుతాం సార్. మనము సమాజంలో అంటే ఏదైనా అచీవ్ అవ్వాలి అని అంటే మనం జిజ్ఞాసతో పనిచేయాలి సార్. అయితే మనము సొసైటీలో ఉన్న వాళ్ళం అసోసియేట్ ఎవరితో అవుతున్నాము అంటే, ఇప్పుడు ఒక బియ్యపు గింజని నీళ్ళల్లో వేస్తే అది అన్నం అవుతుంది సార్, పాలల్లో వేస్తే పాయసం అవుతుంది, పసుపుతో కలిపితే అక్షింతలు అవుతాయి, నల్ల బొగ్గులో కలిపితే అది చేతబడికి ఉపయోగించేది అని అంటే మనం ఏ సమాజంలో ఉన్నామో, ఎవరితో ఉన్నామో, ఏ అసోసియేట్ లో ఉన్నామో, మనము మంచి కాంగ్రిగేషన్ లో ఉన్నామా చెడ్డ కాంగ్రిగేషన్ లో ఉన్నామా అనేది ఎవరికి వాళ్ళే చూసుకోవాలి సార్. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. చూడండి, శ్రమ విభజన గురించి సార్ చెప్పారు. ఎస్, ఎందుకంటే శ్రమ విభజన చేసినప్పుడు తేలికగా మనం అందరం సక్సెస్ అవుతాము. ఎందుకంటే అందరూ సార్ నారాయణ సార్ ఇప్పుడు పర్పస్ చెప్పారు, డోలు నేనే కొట్టాలా, సన్నాయి నేనే వాయించాలా, డాన్స్ నేనే అది వినడానికి అదొక హాస్యంగా ఉన్నా కానీ దాని గూఢార్థం పరమార్థం చాలా కష్టంగా ఉంటది. అది అందులో ఏంటంటే ఒక్కరే అన్ని భారం మోయటం అనేది అది చాలా శ్రమతో, అంటే ఏ ఒక్కరు అన్ని శ్రమ ఒక్కరే అన్ని చేయలేరు. ఎంత గొప్పవాడైనా, ఇందాక సార్ చెప్పారు, ఎంత గొప్పవాడైనా కానీ చేయలేరు, ఒకే పని చేయలేరు అని చెప్పారు. అది మెయిన్ మనకు సూత్రం అది. ఆ తర్వాత ఎస్, కష్టపడటం అనేది వాకింగ్ అనే స్త్రీలు ఏంటంటే వాళ్ళ వర్క్ ఇదివరకు మన పూర్వం ఉన్న వర్క్ ఎక్సర్సైజ్ లాగా ఉండేది, ఇప్పుడు వర్క్ కొంచెం ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తలేదు. వాకింగ్ చేయాలంటే మీకు మంచి టైం ఏంటంటే సూర్యాస్తమయం, సూర్యోదయం, ఈ రెండింటి తప్ప ఇంకే టైంలో చేసినా కానీ పెద్దగా ఏమి ఉండదు సార్. అది అదొకటి. మీరు బియ్యం గింజల గురించి చెప్పారు సార్. ఎస్, బియ్యం నీళ్ళల్లో వేస్తే అన్నం అవుతుంది, పాలల్లో వేస్తే పరమాన్నం అవుతుంది, పసుపులో వేస్తే అక్షింతలు అవుతాయి. ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇంకా ఎవరైనా ఉన్నారా షేర్ చేసుకోవడానికి ముందుకు రాదు, ప్లీజ్ వెల్కమ్ ఎనీవన్. సో సార్ ఇందాక చెప్పారు అసలు హెల్త్ గురించి నీ గోల్ సెట్ ఏంటి. నారాయణ సార్ ఇందాక మనకి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ మనం షేర్ చేసుకున్నాం. హెల్త్ గురించి నీ 25,000 ఇయర్, మన 25 సంవత్సరంలో నీ ఏం ఆలోచిస్తున్నావు. ఆ తర్వాత వెల్త్ గురించి, నీ కుటుంబం గురించి, నీ ఫైనాన్షియల్ గా ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించుకుని మనల్ని రెక్టిఫై చేస్తున్నారు సార్. అదొకటి, అది ఉండాలి మెయిన్. మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు గోల్ రీచ్ అయ్యేదాకా పట్టుదలతో ఉండండి అని నిజంగా కొన్ని చాలా ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారు. ఇందాక చెప్పారు కదా, వర్క్ విభజన చేస్తే వాళ్ళని మన టీమ్ కి మనం చేసుకుంటూ వర్క్ వాళ్ళకి విభజన చేసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ చెప్పాలని చెప్పారు. ఎంత గొప్పవాడైనా ఒక్కడు ఏమీ చేయలేడు. ఇందాక సార్ వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఏమీ చేయలేడు అని చెప్పారు సార్. అది సో ప్రతిదీ అసిస్టెంట్ రిచ్, క్యాష్ రిచ్, టీమ్ రిచ్, మనం ఎదగడానికి ఎన్ని రకాల రిచ్లు ఉన్నాయో చెప్పారు సార్. థ్యాంక్ యూ నారాయణ సార్. ప్రతి ఒక్కరికి ఈరోజు షేర్ చేసుకున్న మనకు ప్రజెంట్ చేసిన అరుణ నారాయణ సార్కి, రంజిత్ కుమార్ సార్కి, ఆశీష్ సార్కి, సునీతారాజు సార్కి, వెంకటేశ్వర గారికి, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ
థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వైండ్ అప్ చేసుకుందాం.